తెనాలి మున్సిపల్ కౌన్సిల్ 35వ వార్డు సభ్యులు గొడవర్తి శ్రీ సాయి హరేరాం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తన పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏటా వివిధ సేవా కార్యక్రమాలు స్వయంగా నిర్వహిస్తున్న మున్సిపల్ కౌన్సిల్ 35వ వార్డు సభ్యులు గొడవర్తి శ్రీ సాయి హరేరాం తన 61వ పుట్టినరోజును పురస్కరించుకొని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు బొర్రిపాలెం రోడ్లోని శ్రీ గంగా పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధికి 50,000 రూపాయల నగదును అందజేశారు. శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీ సాయి హరేరాం అభిమానులు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున గొడవర్తి శ్రీ సాయి హరేరాం అనే నేను 60 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు అడుగుపెట్టిన సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి వారి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం నా బర్త్డే రోజు ఎక్కడో చోట ఏదో గుడికి చందా ఇవ్వడం అలవాటు. ఈరోజు బొర్రిపాలెం రోడ్లోని ఓంకార ఆశ్రమంలో 50,000 రూపాయలు చందా ఇచ్చి వచ్చాను. అంతకుముందు సంవత్సరం ఏమో మన కాంచకులోని గోవర్ధన స్వామి గుడి దగ్గర ఇచ్చాను. అంతకుముందు సంవత్సరం ఏమో రామాలయంలో ఇచ్చాను. ఒకసారి ఏమో పశ్చిమగాంచి స్వామి గుడి దగ్గర మన గాలిగోపురానికి 150 బస్తాలు సిమెంట్ ఇచ్చాను. ఇది నా యొక్క చరిత్ర. ఏదో భగవంతుడి దయ వల్ల అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. సమాజానికి మనం ఏమి ఇచ్చామనేది ఏమి తీసుకున్నామని కాదు, మనం ఏమి ఇచ్చాం అనేది తెలుసుకొని ప్రతి ఒక్కరు ఇట్లా పుట్టినరోజు పెళ్లి రోజుల నాడు అన్నదానం చేసి నలుగురికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. హరేరాం గారి జన్మదిన సందర్భంగా వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు హృదయంతో రావాలి, కానీ ఏదో సంపాదించాము ఏదో మన ఎమ్మటే వచ్చేది ఏమీ లేదు. ఈ 4 వచ్చేవి మనకి: దానము, ధర్మము, ఎదురువాడి సహాయం చేయడం. ఈ 4. అందులో శివలింగేశ్వర భక్త బృందం అంటే మనకు తెలియదు ఏం లేదు, అందరికీ తెలిసిన విషయమే. కరోనాలో వాళ్ళు ఎంత చేశారో ఏంటో. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన హరేరాం గారు చేయాలని మనస్ఫూర్తి ఆయన భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు